బీఆర్ఎస్ సర్పంచ్లను కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటారు. కాంగ్రెస్ 50% సర్పంచ్ సీట్లు కూడా గెలుచుకోలేదు. రేవంత్ రెడ్డి అసమర్థన పాలనకు ఇది నిదర్శనం. సిగ్గు లేకుండా ఫుడ్ పాయిజన్ జరగలేదంటారు. 2 ఏళ్ల పాలనలోని ప్రజలు విసుగు చెందారు. మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటారని చెప్పేసి కూడా హరీష్ రావు మాట్లాడుతున్న మాట. ఏదైతే మన 12,000 పైచీలకు గ్రామ పంచాయతీలల్లో ఎలక్షన్ జరిగినాయి అందరికి తెలిసిన విషయం అదంతా. దాంట్లో వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ గెలిచింది 6,000. అందులో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది 4,000 చిల్లర. అయితే హరీష్ రావు గారు ఏమంటారు అంటే సర్పంచ్ ఎలక్షన్ అంటే రెబల్స్, ఇప్పుడు నేను ముఖ్యమంత్రి మాట్లాడుకుంటూ ఒక మాట మాట్లాడండి. రెబల్స్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు గెలిచిర్రు. కాంగ్రెస్ పార్టీ రెబల్స్ అంటే ఏంది? నువ్వు నచ్చకనే రెబల్ చేసి దాన్ని మళ్ళీ ఎట్లా జాయిన్ చేసుకుంటాను? అది రెబల్స్ జాయిన్ చేసుకుంటూ మళ్ళా ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఏ పార్టీ సపోర్ట్ తీసుకోకుండా మద్దతు తీసుకోకుండా, అందులో 1200 మంది అన్ని వాళ్ళేనట. అంత కాంగ్రెస్ వాళ్ళే, వాళ్ళు ఇండిపెండెంట్ కాంగ్రెస్ వాళ్ళే, కాంగ్రెస్ పార్టీ రెబల్గా పోటీ చేసిన కాంగ్రెస్ వాళ్ళే. అందరినీ కలిపి భూతద్దంలా ఏం చూపిస్తున్నాడు తెలంగాణ ప్రజలకి. ప్రజాపాలన తెలంగాణ ప్రజలకు నచ్చింది. అందుకే మాకు 80% వరకు సీట్లు ఇచ్చారు. 8,000 పైచీలకు సీట్లు తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ గెలిపించారని పచ్చి అబద్ధం మాట్లాడుతున్నారని హరీష్ రావు మాట్లాడుతున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది 6,000 చిల్లర, టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది, బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది 4,000 చిల్లర, బీజేపీ పార్టీకి వచ్చింది 600 చిల్లర. అంతే. ఇతరులకు వచ్చింది 1200. టోటల్ కౌంట్ వేసుకుంటే అంతే వస్తుంది. కానీ ఇక్కడ ఈయన ఏం చెప్తుండు? బీఆర్ఎస్ గెలిచినవి కూడా అలానే కలుపుతున్నాడు అనుకోండి. బీఆర్ఎస్ వాళ్ళు గెలిచినవి కూడా అలానే కలుపుకుంటుండు, ఇండిపెండెంట్ అలానే కలుపుతుండు, ఇక బీజేపీ వాళ్ళు కూడా అలానే కలుపుకుంటున్నట్టుండు. అన్ని కలిపి ఇక మొత్తానికి చెప్పే రాదు, అయిపోతుంది. ఏముంది, మొత్తం కంప్లీట్గా సర్పంచ్ ఎలక్షన్స్ మొత్తం 1200 చిల్లర మేమే గెలిచామంటే అయ్యేపాయి. దాంట్లో ఏముంది? ఇంకా హరీష్ రావు ఇంకో మాట ఏమంటున్నా అంటే సిగ్గు లేకుండా ఫుడ్ పాయిజన్ జరగలేదు అంటారన్న. వాస్తవానికి ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక విలేకరి ప్రశ్నిస్తే ఇట్లా గురుకులాల్లో దారుణం జరుగుతుంది కదా, ఫుడ్ పాయిజన్ అవుతుంది కదంట, మీరు ఏదో మాట్లాడుతుర్రు, అది ఏమైనా తెలుసుకొని మాట్లాడుర్రి. ఏది మన సీఎం గారు విలేకరితో మాట్లాడుతున్నా, అది విలేకరే దబాయిస్తుంది. ఏం తెలియకుండా మాట్లాడుతురు, సోయి లేకుండా మాట్లాడుతురని. మరి ఏముండి సోయుండి నువ్వు ఆడ ప్రెస్ మీట్ పెట్టినావు? నేను నిన్న కూడా చెప్పినా, మీ ఓఎస్డీ కావచ్చు, మీ సెక్రటరీ ఎవరైనా ఉంటే వాళ్ళ నంబర్ పంపిస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2023 డిసెంబర్ 9 తారీఖు తర్వాత నుండి నిన్నటి వరకు కూడా ఎక్కడెక్కడ ఎన్ని ఫుడ్ పాయిజన్లు అయినాయి, ఎక్కడ గురుకులాలల్లా పిల్లలు ఎంత అవస్థలు పడుతున్నారు అనేది వీడియోతో సహా మీకు పంపిస్తా. అప్పుడు స్పందిస్తారా? పోనీ అట్లన్నా 1000కి పైగా సర్పంచులు గెలిచినాం. బీజేపీ గెలిచిన సర్పంచులు కాంగ్రెస్ సర్పంచులుగా రేవంత్ ప్రచారం. ఇది ప్రజలు తప్పుదారి పట్టించడమే. కాంగ్రెస్ పాలనలో ప్రజల న్యాయం జరగలేదు, ప్రజా జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. రాబోయే రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ బుద్ధి చెప్తారని చెప్పేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మాట్లాడుతున్న మాట. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1000 నుంచి 1200 మంది బీజేపీ సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని చెప్పేసి కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన చీఫ్ రామచంద్రరావు గారు మాట్లాడుతున్న మాట. అసలు వాస్తవానికి బీజేపీ గెలిచింది 600 పైచిలుకు సీట్లే. ఇప్పుడు ఈయన కూడా అబద్ధాలు చెప్తుండేడా, మేము 1000 నుంచి 1200 గెలిచినామని. మళ్ళీ ఆయన కూడా ఏమంటుండే, ముఖ్యమంత్రిని మా దాంట్లోకి కూడా గుంజుకున్నాడు అని. అంటే వీళ్ళది ఏమైపోయిందంటే సినిమా గుర్తులు లేవు కదా, గుర్తులు లేకపోయే పట్టుకే ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు తెలిసి. అటు కాంగ్రెస్ కావచ్చు, రేవంత్ రెడ్డి, ఇటు రామచంద్రరావు గారు బీజేపీ కావచ్చు. ఒక్కసారి ఎంపీటీసీ జెడ్పీటీసీ ధైర్యం చేసి ముఖ్యమంత్రి గారిని జర ప్రజలకు బొమ్మలు గుర్తులు ఉంటాయి, అప్పుడు తేలిపోతుంది బీజేపీ సినిమా ఏందో, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సినిమా ఏందో, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ సినిమా ఏందో తేలిపోతుంది కదా. గుర్తు భయపడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ రావాలంటే భయపడుతున్నాయి. ఏ గుర్తు లేని ఎలక్షన్ అని ఆగం చేసి పడేసారు మమ్మల్ని. రేపు కారు గుర్తు కనబడితే అది ఒక సెంటిమెంట్ కేసీఆర్ది, కారు గుర్తు కనబడితే కేసీఆర్ కనబడతారు ప్రజలకు. అప్పుడు ఏమవుతుందో మా ఏమంటారు, మా హస్తం వచ్చేసి, ఎందుకంటే హస్తం వచ్చేసి అరాచకస్తం అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో హస్తం గుర్తొచ్చి అరాచకస్తం గుర్తు అయిపోయింది. అప్పుడు తేలిపోతుంది మీకు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.